తెలుగు ప్రజలందరికీ అలాగే మన లాఫ్ కార్టూన్ కుటుంబ సభ్యులకు హ్యాపీ దీపావళి. మీరందరూ బాగుండాలి, అలాగే దీపావళి ఆనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ దీపావళిలో మీ ఇంట్లో చీకట్లు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ దీపావళి అంటే దీపాలు వెలిగే కాదు, మన మనసుల్లోని చీకట్లను పారదోలే శుభక్షణము. ప్రతి దీపం ఒక ఆశ, ప్రతి వెలుగు ఒక కొత్త ఆరంభం. చీకట్లో ఎప్పటికీ నిలవు, వెలుగు వచ్చాక ప్రతిదీ కొత్తగా మారుతుంది. అదే దీపావళి. అంకుల్, ఇలా ఒకసారండి. అంటే మా ఆడియన్స్ కోసం దీపావళి పండగ కోసం ఏమైనా మంచి సూచనలు ఇస్తారా? చెప్తాను బాబు. మీ అందరికీ నా తరపు నుంచి హ్యాపీ దీపావళి. మీ కుటుంబ సభ్యులు మీరంతా బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరే, నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తాను. మన చీకట్లను జయించేది ప్రతి ప్రయత్నం ఒక చిన్న దీపావళి. జీవితం అనేది పటాకుల్లో కొన్నిసార్లు పేలుతాయి, పేలకపోవచ్చు. కానీ వాటిని మనం అధిగమించి వెలుగును మనం ఎలా ఆస్వాదిస్తామో అలా మన కష్ట సుఖాలను కూడా అలానే అంగీకరించాలి. ఇంకా చెప్పాలంటే పటాకులు పేల్చేటప్పుడు పిల్లలను పెద్దలు కొంచెం గమనిస్తూ ఉండండి. ఎందుకంటే వాళ్ళు ఎలా పేలుస్తారో ఎలా ఉంటారో కూడా తెలియదు. వాళ్ళ మనస్తత్వమే అంత. అలాగే చేతిలో పటాకులు పట్టుకుని మాత్రం పేల్చడానికి ట్రై చేయకండి. మీరు అసలు నేలపై పెట్టి కొంచెం దూరంగా వెళ్ళి పేల్చండి. ఎందుకంటే చేతితో పేల్చడం వల్ల ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంటుంది. పటాకులు పేల్చే ప్రదేశంలో నడిచే వాళ్ళు కూడా చెప్పులేసుకుని నడవండి. ఎందుకంటే పటాకులు పేలిన నిప్పు కణికలు అలాంటివి కింద పడిపోయి ఉంటాయి. దానివల్ల కూడా మీ కాళ్ళు కాలే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకోటి ఆడియన్స్ మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. దీపావళి అంటే వెలుగుల పండగ, కానీ భద్రత కూడా అంతే ముఖ్యం. పటాకులు పేల్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, పెద్దల మాట వినండి, ఆనందంగా భద్రంగా దీపావళి జరుపుకోండి. ఇది కాదు అంకుల్, అదే లాస్ట్ చెప్తారు లైక్ సబ్స్క్రైబ్. ఇది అంకుల్, ఇది చెప్పండి అంకుల్ మీ నోట్తో. ఇదా బాబు. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి.